గతం అంటే గతాన్ని పరిశీలన చేసినప్పుడు మొన్నటి వరకు ఆకునూరి మురళి, కోదండరాము రకరకాల పేర్లు వినపడ్డాయి. సో విద్యకు సంబంధించిన వ్యక్తులు వీలైతే బాగుంటది. విద్యార్థులు కూడా చాలా మంది మాట్లాడారు. మురళీ సార్ లాంటి వాళ్ళు ఉంటే మాకు న్యాయం జరుగుతుంది, కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి వాళ్ళ వ్యక్తులు వీళ్ళు కోలుకున్నారు. చివరికి వచ్చేసరికి మళ్ళా అదే లేకపోతే రెడ్డి ఈక్వేషన్ లేకపోతే పోలీస్ ఆఫీసర్లను వీళ్ళనే తీసుకొచ్చి పెడుతున్నారు కదా, ఎట్లా న్యాయం జరుగుతుంది? అంటే ఇంకోటి అంశం ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక విద్యకు సంబంధించిన అంశం ఫస్ట్ అది తెచ్చుకోవాలి. అంటే విద్యా వ్యవస్థ పైన అవగాహన ఉండాలా, పరిపాలన పైన అవగాహన ఉండాలి, రెండు ఉండాలి. ఇంకోటి ఏంటంటే సామాజిక వ్యవస్థ పైన, అంటే ఉదాహరణకు రిజర్వేషన్ అంశం ఉంది. ఏ ఉద్యోగం నింపాలన్నా కూడా ఎవరి బాధ్యత లేనిది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ పైన ఆర్జెంటల్ సమస్య బాగా వేధిస్తుంది, దానిపైన అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి డీజీపీగా మీకున్నటువంటి పేరుని ఖరాబ్ చేసుకుని పోతారని అనుకుంటాను. దానికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. డీజీపీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక సంస్కరణ చేసినటువంటి వ్యక్తిగా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. పైగా మీకు ఒక 3 ఏళ్ళ టైం ఉన్నా కూడా ఎక్స్పెక్ట్ చేస్తే మీకు 11 ఏళ్ళ టైమే ఉంది. 11 ఏళ్ళ టైంలో మీరు ఏం చేయగలుగుతారు? మీరు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ కూడా మీకు నష్టమే, విద్యార్థి లోకం కూడా ఒప్పుకోవడం లేదు. కాబట్టి మరొక వ్యక్తిని చూస్ చేస్తే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గత 10-15 సంవత్సరాలకి ఈ ఫీల్డ్లో నాకు టచ్ ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థి యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, క్వశ్చన్ పేపర్లు ఎట్లుంటాయి, రిజర్వేషన్లు ఎట్లుంటాయి, క్వాలిఫికేషన్లు ఏంటి, అన్నిటి మీద నాకు అవగాహన ఉంది. కాబట్టి నేను చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నా. దీనికి ఒక నిక్కచ్చిగా ఉండేటటువంటి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ లాంటి వాళ్ళైతే దీనికి అవగాహన అనేది కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ పెట్టాలంటే ప్రతిదీ క్వశ్చన్ పేపర్ తయారు చేయించాలి. ఒక ఎగ్జామ్ కాదు, కొన్ని 100ల పేపర్ తయారు చేయాలి. 100ల పేపర్ తయారు చేయాలంటే క్వశ్చనింగ్ ఎవరికి అప్పచెప్తే బాగుంటుందని ఒక నాలెడ్జ్ కూడా ఉండాలి. ఆ నాలెడ్జ్ వీళ్ళకి ఉంటుందని భావించడం లేదు. కాబట్టి టీఎస్పీసీ వల్లనే టీఆర్ఎస్ పార్టీ బదనమైంది, వాళ్ళ ఇంటికి పోయింది. ఆ టీఎస్పీసీ వల్లనే మళ్ళీ రేవంత్ రెడ్డి బదనం కావద్దని అంటున్నారు. బదనం కావద్దంటే మీరు వేరే వ్యక్తిని పర్ఫెక్ట్ ఒక విద్యావేత్తను చూస్ చేసుకునే ప్రయత్నం జరిగితే బాగుంటుంది. డీజీపీ మీద మహేందర్ రెడ్డి మీద నాకు వ్యక్తిగతంగా శత్రువు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏం లేదు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో నేను ఈ కాన్సెప్ట్ పొద్దుగాల కాగానే ఇవాళ ఒక 4 సీఏలతో మాట్లాడినాను. 4 సీఏలు కూడా వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే మంచిగా చెప్పారు. ఒక అద్భుతమైన వ్యక్తి, కింది స్థాయి వ్యక్తిని కూడా ఆయన ఇచ్చే సలహాలు తీసుకునే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, పని రాక్షసుడనే వాళ్ళు చెప్పారు. కానీ ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పని చేయడమే ఆయనకు పెద్ద మైనస్. అది తప్పు. మొదటి తప్పు. రెండవది క్యాస్ట్ ఈక్వేషన్ లో రెండవది మైనస్ గా మారుతుంది. కాబట్టి 3వ ఈక్వేషన్స్ ఏంటంటే ఆయనకు తక్కువ టైం 11 నెలల టైమే ఉంది. ఈ 3 ఈక్వేషన్ చేసినప్పుడు మీరు ఇంకో పర్సన్ చూసుకొని ఒక విద్యావేత్తకి, ఆకురి మురళి సార్ ఉన్నాడు కానీ బహుశా ఆయనకు సార్కి వయసు లేదు. వయసు ఉంటే ఆకురి మురళి సార్ ఇస్ కరెక్ట్ సూటబుల్ పర్సన్ గా ఉండేది. చాలా మంది మాట్లాడుకున్నారు ఆల్మోస్ట్ ఆకునూరికే ఇస్తారు. ఎందుకంటే ఆయన ఏపీకి పోయి ఇక్కడ తిరస్కరించారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ తిరస్కరించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ పోయి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చారు. అండ్ చివరికి పనికిరాని డిపార్ట్మెంట్ ఇచ్చినారు. కంపల్సరీ ఉండాలి. రాజ్యాంగంలో నిబంధనలు 62 సంవత్సరాలు ఉంటాయి. హైకోర్టు న్యాయమూర్తికైనా హైకోర్టు వీళ్ళందరూ కూడా 62 సంవత్సరాలు ఉంటాయి. సుప్రీంకోర్టు పోతే 65 సంవత్సరాలు ఉంటాయి. యూపీపీఎస్సీ పోతే 65 ఉంటాయి. కానీ ఏపీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మాత్రం 62 ఇయర్స్ ఉంటాయి. కాబట్టి ఆ నిబంధన ఇక్కడ ఇబ్బందిగా మారి ఉండవచ్చు కొంత. కాబట్టి ఇంకొక 2 days అయినా వెయిట్ చేసి అయినా ఒక మంచి పర్సన్ ని వ్యక్తి ప్రయత్నం చేయండి. నేను మహేందర్ రెడ్డి మంచోడు కాదని చెప్పడం లేదు, కానీ ఇప్పుడున్నటువంటి ఆయనటువంటి మైనస్ పాయింట్లు అవి ఉన్నాయి. కాబట్టి విద్యార్థి లోకానికి నమ్మకం కలిగించండి. ఫస్ట్ క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ కూడా అవినీతి జరగదు, క్యాస్ట్ పరంగా అమ్ముకోరు, ఒక వర్గానికి ఇవ్వరు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎంత నీతి నిజాయితీ చేసినా కూడా రేపు ఓసీ అభ్యర్థులు కనుక ఎక్కువ మంది సెలెక్ట్ అయితే 100% ఈ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఒక అపవాదం మీరు పోయాల్సి వస్తుంది. వాస్తవంగానే ఓసీ అభ్యర్థులు మంచి రాయొచ్చు, ఎక్కువ మంది రావచ్చు. అలాంటి టైంలో మీరు ఏమవుతారు? మీరు కావాలని చేశారు, ఉద్యోగాలు అమ్ముకున్న అపవాదం మీరు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీకున్న మంచి చెడగొట్టుకోకండి. ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని నా యొక్క ఉన్నటువంటి సూచన.